ఆ? ఎవరు ఆ, ఎలా ఫోన్ ఎంత వచ్చేస్తారు అంత మంచి వాళ్ళు నా బామ్మది. ఓకే, వెరీ గుడ్ కదండి. ఓకే. ఒక అక్క పట్ల అంత ప్రేమ లేకపోయినా బ్రాహ్మణులు మాత్రం చాలా బాగా చూస్తారు. ఎవరికి సిక్ అయినా సరే, ఏదైనా సరే, ఇంట్లో ఏదైనా సరే అందరూ ఎట్టుండదు. అలాగే అందులో మా చిన్నోడు మహా ఎక్కువ. ఓకే, అర్థమైందండి. బాగా కూడా తిరుగుతూ నాతోటే ఉంటాడు. మరి మీకు సహాయం చేసింది చెప్పండి. మరి మీకు నాకు సహాయం చేసింది పాస్టర్ గారు కొంత. అందులో నాకు హెల్ప్ చేశారు. 3000 హెల్ప్ చేశారు. ఆయనకు ఆయనకి ఒక ఇంజక్షన్ వచ్చింది. అలాగే దేవుని సహాయం, ఇంకా తర్వాత అది ఆ దేవుడే మా సహాయం. ఇప్పుడు జీవిస్తున్నానంటే ఆయన గొప్ప, ఆయన మేలుకరమైన కృపలో నేను జీవిస్తాను. అదేనండి నాకున్న విశ్వాసం. అదే దేవుడు ఆశించాడు, జీవిస్తాను. నేను అనుకుంటున్నాను 10 సంవత్సరాలు ఈ విశ్వాసం చూడగలనా? నిజంగానండి ఈ క్రిస్మస్ చూడగలనా అనుకుంటాను. కానీ ఆ క్రిస్మస్ వస్తుంది, వెళ్ళిపోతాను. అవును, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అనుకుంటాను తిరిగి ఇంటికి చేస్తానని. కానీ దేవుడు మళ్ళీ తిరిగి నన్ను నా ఇంటికి యథాతిథిగా నువ్వు ఎలాగెళ్ళవు అలాగ వచ్చేయి అంటాడు. అంతే. అక్కడ ఉంటే మా అయితే 10 రోజులు ఉంటాను, 5 రోజులు ఉంటాను, 6 రోజులు ఉంటాను, 7 రోజులు ఉంటాను, అంతే. ఆ తిరిగి మళ్ళీ దేవుడు నన్ను మామూలు చేసి తిరిగి దేవుని దాన్ని బట్టి దేవునికి ఓకే. థ్యాంక్స్ ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి మరి సూర్యప్రకాష్ గారు మరి అనారోగ్యంతో బాధపడుతుంటే నేను విదేశాల్లో ఉండి ఉమాదేశంలో ఉండి ఆయన ఫేస్బుక్ ద్వారా మరి సుమారు ఇంచుమించు 7 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఆయనకు పరిచయము. ఆ విశ్వాసముతోనే మరి తండ్రి లాంటి తండ్రి ఆయన మరి నేనంతా ఆదరించాను, సహాయం చేస్తాను. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా సరే సాక్ష్యపూర్వకంగా నడవాలి, సాక్ష్యంగా దేవుడు చేసిన మేలుని బట్టి నడవాలి. ప్రతి ఒక్కరికి మరి కుటుంబంలో సమస్య ఉంటుంది. ఆ సమస్యకారం వచ్చేది ప్రార్థన. మరి ఇలాంటి మరి జన్మించిన తల్లిదండ్రులకి మరి వీళ్ళని ప్రార్థన చెయ్యాలి, మళ్ళీ ఇలా ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రార్థించండి, వీళ్ళ కుటుంబం కొరకు ప్రార్థించండి. మరి ఒకదే పాప ప్రార్థించండి. ఎందుకంటే మరి అతి త్వరలో దేవుడి మహిమలు అందరూ పొందుకోవాలని మరి ఇంతవరకు ఇంత అవకాశం ఇచ్చిన మరి సూర్యప్రకాష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. వందనాలమ్మ తల్లి గారు, వందనాలు. మిమ్మల్ని చూడాలి వచ్చాను. మరి విదేశాలు ఎన్నో దశలు తెచ్చి మరి మా ఊరు నుంచి మిమ్మల్ని రావాలని వైజాగ్ వచ్చాను. మరి ఎంత ఆత్మీయతో గౌరవిన్నారు. మరి కొన్ని విషయాలు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజులా వేయండి, భారీగా రండి, వేయండి. అది కామా అయ్యగలిగినమా ఓకే. ప్రైజల్ మరి సన్మానించాను. మరి వీళ్ళకి చిన్న ప్రార్థన చేసుకుంటాను. మళ్ళీ లాస్ట్ వరకు నాకు కావాలి. ప్రైజులు అండి. చిన్న ప్రార్థన చేయండి అమ్మా. నాకు ఇద్దరు చేయండి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడైన మా పరమ తండ్రి, నాయన నీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము కష్టకాలం ఉన్నప్పుడు ప్రభా, మేము నా భర్త బలహీనంగా ఉన్నప్పుడు ప్రభా, వీరు మమ్మల్ని ఆదరించి ప్రభా, మమ్మల్ని పరామర్శించుటకు, మమ్మల్ని బలపరచుటకు నాయన నీవు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. యేసయ్యా, కృపగల దేవా, దయగల తండ్రి, నాయన ఇలాగే ప్రభా నీ బిడ్డలు ఇలా మాలాంటి వారిని అనేక మందిని ఆదరించు ప్రభా, నిన్ను మహింపరచుటకు బిడ్డలకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వారి సేవలో నన్ను ఇంకా అభివృద్ధి పడి ప్రభా నేను అరుదంతులుగా 100 సేవ చేసి అనేక మందిని లేపవలసిందిగా, అనేక మందిని నేను బలపరచవలసిందిగా వేడుకొంచున్నాను తండ్రి. నాయన యేసయ్య, మహాపరిశుద్ధుడా, నాయన ఈ సమయం ఎప్పుడు నుంచో బ్రదర్ వస్తానంటున్నారు ప్రభా. ఈ దినం అవకాశం వచ్చింది ప్రభా. నీ సన్నిధిలో మేమందరం కలుసుకొని కూడుకొని ప్రభా నిన్ను ధ్యానించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచు. బ్రదర్లు ఇద్దరు మరలా తిరిగి వెళ్ళి పర్యంతరము కాపుదల కృప దయచేయవలసిందిగా యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
పరమందమ్మా పరమ తండ్రి నీ పరిస్థితి వందనాలు నాయన. నాన్న బిడ్డను బట్టి నీకు నాయన బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను తండ్రి. బిడ్డను ఎంతగానో ఆస్వాదించారు తండ్రి. ఎక్కడో విదేశాల్లో ఉన్న బిడ్డనైనా మా కోసం నాయన పని కట్టుకుని ఇంటికి వచ్చి నాయన మమ్మల్ని చూడటానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని దర్శించుకున్నందుకు వందనాలు తండ్రి. బిడ్డ శ్రమపడి ఎంతో ప్రయాసపడి నాయన మా చెంతకు వచ్చి మా చేత ఆయన మా సాక్ష్యం తీసుకున్న ఆయన మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. అలాగే నాయన ఆ బిడ్డ చేస్తున్న సేవను ఆస్వాదించండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ఆస్వాదించండి ఆయన. ఎందుకంటే నాయన ఏది నాయన బోరకే పోదు నాయన, ప్రయాసతో కూడుకున్న పనులు తండ్రి. ఇవన్నీ నాన్న మీ చిత్తం లేనిది ఏది జరగదు. మీ చిత్తం ప్రకారం బిడ్డని నడిపించండి, ఇంకా బాగా ఆస్వాదించండి ఆయన. అనేక ఆత్మలను నాయన నీ వైపు నడిపించుటకు నాయన బిడ్డకి నాయన మంచి శక్తిని బలాన్ని దయచేయండి. అలాగే నాయన తిరుగుటకు కానీ మాట్లాడటకు కానీ నాయన వాక్యం చెప్పేటప్పుడు కానీ నాయన మీరు ఆ బిడ్డను ఆవహించి నాయన మీరే ఆ బిడ్డను ముందుకు నడిపించవలసిందిగా నేను వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన ఇలా నాలా అనేక మందికి నాయన ఆ బిడ్డ నాయన సేవ చేసేలాగా మీకు దయచేయమని నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పుణ్యం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఏమనుకోనంటే నా మెల్ల మీకు ఫోటో ప్రార్థన చేయండి.